నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్టీసీ డ్రైవర్ బాబు అంత్యక్రియల సందర్భంగా కరీంనగర్లో తీవ్ర ఉద్రిక్తత, పోలీసులు ఆందోళనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట. నిజామాబాద్ జిల్లా సాటాపూర్ గ్రామంలో పోలీసుల తీరుపై లంబాడీలు ఫైర్. లంబాడీలపై దాడి చేసిన వ్యక్తులను అరెస్టు ఎందుకు చేయలేదని ఆగ్రహం. వరంగల్ జిల్లాలోని నీట్ కళాశాల ప్రాంగణంలో ఘనంగా టెక్నాలజీ కార్యక్రమం. వేలాది మంది విద్యార్థులతో సందడిగా మారిన కళాశాల క్యాంపస్. ఆర్టీసీ డ్రైవర్ బాబు అంత్యక్రియల సందర్భంగా కరీంనగర్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అంత్యక్రియల సందర్భంగా నిర్వహించిన శవయాత్రలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ప్రతిపక్షాల పార్టీ నేతలు పాల్గొన్నారు. అయితే ర్యాలీగా వెళ్తున్న నేతల్ని అడ్డుకున్న పోలీసులు పాడను దారి మళ్లించారు. కుటుంబ సభ్యులను మాత్రమే శ్మశాన వాటికలోకి అనుమతించారు. ఈ సందర్భంగా పోలీసులు ఆందోళనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పరారైపోయింది ఇక్కడ నుంచి ఈయన ఇక్కడ ఎంపీని కొట్టి పరారైపోయిండు. ఇక్కడ వాట్సాప్ నుంచి మేము చేపించినాం. ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. పోలీస్ దౌర్జన్యం, పోలీస్ దౌర్జన్యం. ప్రశాంతంగా చేస్తున్న శివయాత్ర కూడా కానీ శివయాత్ర దౌర్భాగ్యపరుస్తున్న పోలీస్ వ్యవస్థ ఉంది. ఒక్కసారి ఆత్మ బలిదాన్ని రక్షణ చెప్పిన ఈ పోలీస్ దిక్కులో తావచ్చిన పోలీస్ వ్యవస్థ రాలేకపోవడానికి కారణం ఏంటంటే మధ్యలోనే ఆ డ్రైవర్ని దించి బలవంతంగా దించి కొట్టి దించి ఆయనను తీసుకెళ్ళారు. ఇది ఒకటి. అక్కడికి పోయేటప్పటికి కుటుంబ సభ్యుల ఆవేదన ఏంటంటే నేను గమనించింది, వాస్తవానికి కుటుంబ సభ్యులు వాస్తవానికి నిర్ణయం చేయాలి. మీరు చూశారు కదా, దాదాపు 19 మంది ఆర్టీసీ కార్మికులు మృత్యువాత పడ్డారు కేసీఆర్ అహంకారం వల్ల, నియంతృత్వం వల్ల. అయితే డెడ్ బాడీ ఏ రోజైతే వాళ్ళ ఇండాలకి వెళ్ళిందో అదే రోజు జరిగినాయి. కానీ ఈరోజు నిన్న జరగాల్సిన అంత్యక్రియలు వాళ్ళు జరగడానికి కారణం ఏందన్నప్పుడు, మా నాన్న దొంగ కాదు, మా నాన్న రౌడీ షీటర్ కాదు, మా భర్త దొంగ కాదు, మా భర్త రౌడీ షీటర్ కాదు, ఏ కేసులో లేడు. ఒక ఉద్యమంలో పాల్గొని గుండె పలిగి చనిపోతే ఆయనను గౌరవంగా తీసుకురావాల్సింది ఏదో దొంగను తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చి ఇక్కడ పడేయడం ఏంది అనే పద్ధతిలో ఇప్పుడు నా భర్త చనిపోయిండు, ఇప్పుడు చర్చలు జరగకపోతే ఇంకా ఎంతోమంది ఆర్టీసీ కార్మికులు చనిపోతారేమో అనే బాధతోటి ఇంకా నా భర్త పోతే పోయిండు, మా నాన్న పోతే పోయిండు, కానీ ఇంకొకరు పోవద్దు అనుకుంటే ఏం చేయాలని చెప్పి వాళ్ళే ఆలోచించి అక్కడికి పోయిన నాయకత్వానికి వాళ్ళే సూచన చేశారు. మేము ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మేము అంత్యక్రియలు జరపడానికి మేము అంగీకరించము అని. వాస్తవానికి బయట ఉద్యమకారులపై కొద్దిగా ప్రదర్శన చేద్దాం తర్వాత చేద్దాం అంటారు, కానీ ఇక్కడ మాత్రం కుటుంబ సభ్యులే స్పష్టంగా చెప్పేశారు, రేపు చర్చలు జరగడం వల్ల ఆర్టీసీ కార్మికుల్లో నమ్మకం, విశ్వాసం పెరిగితే ఆత్మహత్యలు అవుతాయి, గుండె పగిలి చనిపోవడాలు అవుతాయి, కాబట్టి ఖచ్చితంగా ఇది ఆపుతామని వాళ్ళు చెప్పారు. దాన్ని ఆధారంగా చేసుకుని సోదరుడు 8-9 లోపు వెళ్ళిన సంజయ్ గారు వాళ్ళకు స్పష్టమైన అండగా నిలబడి అక్కడనే ఉన్నాడు. దాని తర్వాత వెంటనే ఆర్టీసీ జేకి సంబంధించిన ఎవరైతే మన రెడ్డి అన్న, థామస్ రెడ్డి అన్న మల్లేష్ వీళ్ళు అందుకున్నారు, రాజేందర్ రెడ్డి అన్న వాళ్ళు అందుకున్నారు, నేను వెంటనే హైదరాబాద్ అందుకున్నాం. అక్కడి నుంచి ప్రశాంతంగా మీరు ఎవరు కూడా వాళ్ళ దగ్గర పోకుండానే కుటుంబ సభ్యులు, భార్య, బాబురావు గారి పిల్లలు ఏం చెప్పిండో మీరు చూడండి.
ఎట్టి పరిస్థితుల్లో చర్చలు జరగడం వల్లనే ఇక ముందు ఆత్మహత్యలైనా ఇట్లాంటి మా నాన్న చనిపోయినట్టుగా ఎవరు చనిపోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి కొంత నమ్మకాన్ని విశ్వాసాన్ని కార్మిక వర్గంలో కల్పించాలంటే కేసీఆర్ దిగొచ్చి చర్చలు జరపాలి. అంతవరకు తీయమని చెప్పి అంటే కుటుంబం ఈ విషయం మనం మర్చిపోవాలి. ఆ కుటుంబానికి అండగా నిలబడాల్సిన బాధ్యత అది నాయకత్వానికి ఉంటుంది, ఉద్యమకారులకు ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. అక్కడి నుంచి జరిగిన ప్రక్రియల భాగంగా ఈ రోజు వచ్చే సమయానికి మళ్ళీ కుటుంబం సంబంధించిన విషయానికి వచ్చినప్పటికీ ఒక ఆలోచన వచ్చేసింది. కేసీఆర్ ఏమో అహంకారంతో అక్కడ ఉన్నాడు అనే విషయం అర్థమైన తర్వాత ఇక్కడ వాళ్ళలో కొంత మార్పు వచ్చింది. ఏమంటే సరే కేసీఆర్ అహంకారం ఏందో మేము అర్థం చేసుకుంటున్నాం, కానీ కనీసం నా భర్త ఇంతకాలం మా నాన్న ఇంతకాలం ఎక్కడైతే డ్యూటీ చేశాడో మా నాన్న డెడ్ బాడీని నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం సాటాపూర్ గ్రామంలో లంబాడీల వ్యక్తిపై దాడి చేసిన వ్యక్తులపై స్థానిక పోలీసులు ఉద్దేశపూర్వకంగా సానుభూతితో వ్యవహరిస్తుండటంతో అంతర్యం ఏమిటని బాధితుల కుటుంబం మరియు గ్రామస్తులు ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని నీరుగారుస్తున్న పోలీసుల పనితీరుపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. మా ఆయన దగ్గర నెల కింద 6,000 రూపాయలు తీసుకున్నాడు. అయితే మా ఆయన ఏమో 6,000 రూపాయలు ఇవ్వాలని అడిగేందుకు వెళ్తే అమ్మన్ అనే వ్యక్తి 3,000 రూపాయలు ఇచ్చిండు. మళ్ళీ 3,000 ఇచ్చేది ఉంటే అడిగేందుకు వెళ్తే వాళ్ళు 7-8 మంది కలిసి మా ఆయనని గేట్ చేసి కొట్టిండ్రు. అంగట్లో కొడితే నువ్వేం చేస్తావు చేసుకో, చంపేస్తాం, నీకు ఎక్కడ డబ్బులు ఇచ్చేటి మేము అన్నట్లా సర్పంచ్ ఎంపీటీసీ వాళ్ళు కూడా ఉండి చంపేండ్రా మాకెళ్ళోడే లంబడోడికి చంపేండ్రా అన్నట్లా మాట్లాడిండ్రు సార్. వాళ్ళు కొట్టిండ్రు, బాగా కొట్టి ఏం చేసినా కానీ ఏం పట్టించుకోలేరు. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి 12 గంటలకు అట్లా కేసు చేసినాము. చేసిన తర్వాత డిఎస్పీ సార్ వాళ్ళందరూ వచ్చి కేసు రికవరీ చేసిండ్రు. చేసినాక కేసు అయింది. కేసు అయి కూడా ఇప్పటికి 24 గంటలు అవుతుంది, అయినా వాళ్ళకి ఏం అరెస్ట్ చేస్తలేరు. మేము హాస్పిటల్ నుంచి వచ్చినా కానీ మా ముంగటనే నవ్వుకుంటా తిరుగుతున్నారు. వీళ్ళు ఏం చేసుకుంటారు అన్నట్లా తిరుగుతున్నారు సార్. వాళ్ళకు ఎట్లన్నా చేసి నైట్లో అరెస్ట్ చేయకపోతే రేపు ఏం చేయాలన్నా చేసుకుంటాం. మా సాటాపూర్ విలేజ్లో లంబాడి రవి అనే వ్యక్తి అంగట్లో పోయాడు. ఎందుకంటే అమన్ అనే వ్యక్తి ఆయనకు 6,000 ఇచ్చేది ఉంటే అడగదందుకు పోయాడు. అమన్ అనే వ్యక్తి 6,000 ఇచ్చేది ఉంటే అడగదందుకు పోయిండు. ఆల్రెడీ 3,000 రూపాయలు ఇచ్చాడు. 3,000 ఇచ్చిన తర్వాత 3,000 ఇవ్వమని చెప్తే నీకు ఎక్కడిరా 3,000 ఇవ్వాలా, లంబాడి లంజవాడ కానీ నువ్వు చంపేస్తా, నువ్వు మొన్నటిదాకా దొంగతనం చేసినావు, అది చేసినామని బెదిరించిండు. బెదిరించిన తర్వాత మేమేం చేసినామంటే ఆల్రెడీ పోలీస్ స్టేషన్ పోయాము. వీళ్ళని కొట్టాడు. అంటే 4-5 అంటే 7 వ్యక్తులు కలిసి దారుణంగా కొట్టి మొత్తం పండ్లు ఒక రక్తం వెళ్ళేదాకా కొట్టారు. అదే విషయం మేము తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాము. ఏ వ్యక్తి కొట్టారు అని చెప్పిన విషయంలో వాళ్ళు కంప్లైంట్ తీసుకున్న తర్వాత మొన్న 30వ తారీఖు డిఎస్పీ సార్ వచ్చి దీన్ని ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా ఎంక్వైరీ అయ్యి కేసు నమోదైన తర్వాత 7 మీద అట్రాసిటీ కేసు అయినా కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తలేరు. వాళ్ళు ఏమంటారు అంటే అట్రాసిటీ కేసు అయినా కూడా మమ్మల్ని ఎవరు తీసుకుపోతలేరు, నిన్ను ఇంటికి వచ్చి చంపేస్తాం, రేపు పొద్దున ఇది అట్రాసిటీ అయినా కూడా మమ్మల్ని ఎవడు పీక్కోలేని మాట మాట్లాడుతున్నారు. కాబట్టి సార్ మీకు దయచేసి చెప్తున్నాం, ఇప్పుడు అయిన కేసు 7 వేలను అరెస్ట్ చేసిన దాకా అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. లేని ఎడల రేపు పొద్దున మేము ధర్నా కార్యక్రమం పెడతాము. వరంగల్ జిల్లాలో భారతదేశ ప్రతిష్టాత్మకమైన నీట్ కళాశాల ప్రాంగణంలో ప్రతి ఏటా జరిగే టెక్నోజియం కార్యక్రమంలో భాగంగా ప్రారంభమయ్యాయి. నీట్ టెక్నోజియంలో స్పాట్లైట్ ఈవెంట్ 2,500 మంది రిజిస్ట్రేషన్ నమోదయ్యాయి. వేలాది మంది విద్యార్థులతో కళాశాల క్యాంపస్ సందడిగా మారింది. नॉर्मल फोटो पर्सपेक्टिव से लो, हर कोई ये फोटो लेगा ऐसे लेगा, ठीक है।
Yes, you say anything? Yeah, here we can see various kind of social media around us, WhatsApp, Facebook, and Twitter, Telegram, and everything. And because of social media, we have interaction between the friends increases everything, and we interact more between our friends and everything. And the disadvantage of social media is we waste a lot of time while chatting and while posting the videos in the Facebook. That's it. Mungkin online dinsa. Yes, you see. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండల కేంద్రంలో ఎంపీ బీబీ పాటిల్ 64వ జన్మదిన వేడుకల సందర్భంగా జిల్లా యువజన సంఘాల ఉపాధ్యక్షుడు ఇందూరి కృష్ణ మరియు పార్టీ కార్యకర్తలతో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మపూర్ టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు హనుమంతరావు, సంగమేశ్వర స్వామి తదితరులు పాల్గొన్నారు. జైనాబాద్ ఎంపీ బీవీ పాటిల్ గారి జన్మదిన శుభాకాంక్షలు పురస్కరించుకొని నేడు రాయకోడ్ గ్రామ మండల కేంద్రమైన రాయకోడ్లో మరి భూమనేశ్వర చౌరస్తాలో తన యొక్క పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు 64 జన్మదిన శుభాకాంక్షలు కావున మరి రాయకోడ్ గ్రామంలో మా యొక్క ఎంపీ గారికి కేకు కట్టు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి మా ధర్మాపూర్ గ్రామ అధ్యక్షుడు టీఆర్ఎస్ అధ్యక్షుడు హనుమంతు, మరి ఉప సర్పంచ్ సంగయ్య స్వామి గారు, మరి మా శివశంకర్ గారు, మరి మాతో ఉన్న యువకులు అందరూ రవికుమార్ ధర్మాపూర్ రవికుమార్ గారు, అదేవిధంగా నాతోని మా యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా యొక్క ఎంపీ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. బీబీ పాటిల్ గారి 64వ జన్మదిన సందర్భంగా ఈరోజు రాయకోడ్ మండలంలోని కేంద్రంలోని ఇక్కడ భూమిగొండ చౌక్ దగ్గర వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే ఇలాంటి పుట్టినరోజు పండుగలు ఎన్నో జరుపుకోవాలని మన బీబీ పాటిల్ గారికి మేము హృదయపూర్వకంగా వారికి భగవంతునితో ప్రార్థిస్తున్నాము. అలాగే మా ధర్మాపూర్ గ్రామం తరపు నుంచి కూడా మేము వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నేను పార్టీ అధ్యక్షునిగా అందరి గ్రామ ప్రజల తరపున మేము వారికి పదే మళ్ళీ పుట్టినరోజులు జరుపుకోవాలని, 6 ఆరోగ్యాలతో ఉండాలని మేము కోరుకుంటున్నాము. సూర్యాపేట జిల్లా దుబ్బాక మండలంలోని చౌదరపల్లి గ్రామంలో శ్రీ దుబ్బా రాజేశ్వర స్వామి ఆలయంలో మంత్రి హరీష్ రావు పూజలు నిర్వహించారు. శతమానం
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పార్టీ కార్యకర్తలతో కలిసి ఐబీ గెస్ట్ హౌస్ నుండి స్థానిక బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ బస్ డిపో ఎదుట ధర్నా చేసిన తక్షణం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సకల జన సమ్మెలో ఆర్టీసీ బస్ పైలు నిలిపివేస్తే ఢిల్లీ వచ్చిందని అన్నారు. కేసీఆర్ అన్నారు. కేసీఆర్ గద్దె దిగడానికి అవే బస్ పైలు కారణం కావాలని రఘునందన్ రావు పిలుపునిచ్చారు. కానీ ఈ కేసీఆర్ చేసినటువంటి అన్యాయాలు ఎక్కడ జరిగితే అక్కడ మన బీజేపీ ప్రభుత్వం నిలబడి కొట్లాడినాం. చంద్రశేఖరరావు గారు ఒక్క మాట చెప్తే సకల జనులు సబ్బండ వర్ణాలు ఇంక్లూడింగ్ ఆర్టీసీ కార్మికులు వచ్చి బస్సు బయ్యలు బంద్ చేస్తే ఢిల్లీ దిగొచ్చింది. మరి ఆ రోజు ఢిల్లీ దిగడానికి ఈ బస్సు బై ఆగడం కారణమైతే రేపు ఈ రాష్ట్రంలో చంద్రశేఖరరావు దిగడానికి ఎవరు కారణం కావాలి? ఈ బస్సు బయ్యలే. మలుపు అన్నాడు. ఎవరన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడా? వాళ్ళు ఒక్కలే చేసిర్రా అన్నారు. మనం అడగాలి, నువ్వు ఒక్కరివే చేసిన ఆవురాబాయి చిట్కెనేలంతా లేవు, నువ్వు ఒక్కరివే చేస్తేనే కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు, సాకలోళ్ళు, మంగళోళ్ళు, సబ్బండ వర్ణాలు రోడ్డు మీదకి వచ్చి రాస్తా రోక చేస్తే ఇదే రఘునందన్ రావు వచ్చి ఇదే జైరాబాద్కి వచ్చి కనుక స్కూల్ ముంగడికి పోయి ఆ రోజు మనం జాతీయ రహదారుల దిగ్బంధనం చేస్తే గల్లీ నుంచి జహీరాబాద్ నుంచి ఢిల్లీ దాకా ఆ రోజు ఢిల్లీ కదిలింది. ఆర్టీసీ కార్మికుల న్యాయమైనటువంటి కోరికల్ని రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా వెంటనే పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. పొరుగున ఉన్నటువంటి రాష్ట్రం, అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఆర్టీసీ కార్మికుల్ని విలీనం చేసుకుంటే అవగాహన లేనోడు, కొత్తగా ముఖ్యమంత్రి అయినోడు, ఎన్నడూ మంత్రి పదవి చేయనోనికి ఆర్టీసీ కార్మికుల సమస్యలు అర్థమవుతాయి. కానీ ఆర్టీసీ కార్మిక మంత్రిగా చేసి, కేంద్ర కార్మిక మంత్రిగా చేసి ఒక టర్మ్ ముఖ్యమంత్రి అయిపోయి రెండోసారి ముఖ్యమంత్రి అయినోనికి మాత్రం తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యలు అర్థమైతలేవంటే ఇది పగటిని నిద్ర రాకుండా నిద్రపోతున్నట్టు చంద్రశేఖరరావు గారు నటిస్తున్నాడని భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తా ఉన్నాం. కార్మికుల కోరికలు న్యాయమైనటువంటి కోరికలు. చంద్రశేఖరరావు తీర్పిస్తే చేస్తా, లేదా ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వమే ఈ సమస్యను పరిష్కరించండి మహాప్రభు, నాతోటి చేత కాదు, నా కొడుకు కంప్యూటర్ పనిచేస్తలేదు, మేము శాతగానోళ్ళమైనము, సౌటలు దద్దమ్మలమైనము, కాబట్టి ఢిల్లీ జోక్యం చేసుకోమని ముఖ్యమంత్రి గారు ఒకవేళ ఉత్తరం రాస్తే 24 గంటల్లో తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, బతుకమ్మ చీరలను మంత్రి గుంటకండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సూర్యాపేటలో పారిశుద్ధ్యం, హరితహారంతో పాటు అభివృద్ధిలోని దక్షిణ భారతదేశంలోనే నంబర్ 1 స్థాయికి ప్రజల సహకారంతో వెళ్లామన్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వం. పాయింట్ మీద పడుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో అకాల వర్షాలతో రైతులు ఆవేదనలో మిన్నంటాయి.
ఈ సందర్భంగా బోధనలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు గంగాధరప్ప మాట్లాడుతూ అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. పెట్టుబడులు పెట్టి అప్పులు తెచ్చి పండించిన పంటలు కళ్ళ ఎదుటే నష్టపోవడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. గంగాధరప్ప, తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ రోజున రైతులు అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా వరి, మొక్కజొన్న, సోయా, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి ఎక్కడికెక్కడ నేల కొరిగినందువల్ల ఇవాళ పంట నీళ్ళ పాలైన పరిస్థితి వల్ల రైతులు కంటతడి పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. అకాల వర్షాలు వాస్తవంగా కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే ప్రారంభించుంటే ఈ పాటికి వరి కోతల ద్వారా కొంత పంట మార్కెట్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది. 14వ తారీఖు ఈ నెల, పోయిన నెల 14వ తారీఖునే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్న ప్రభుత్వం ఇప్పటికీ ప్రారంభించినందువల్ల తీవ్రంగా నష్టం జరిగింది. ఇప్పటికైనా కాలయాపన చేయకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలా. పంట జరిగిన నష్టపరిహారాన్ని సమగ్రమైన విచారణ జరిపి పంట నేల కొరిగిన దశలోనే విచారణ జరిపితే సరైన రిపోర్ట్ చేతికొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సమగ్రమైన విచారణ జరిపి రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. బాదాపూర్లోని నోవోటల్ హోటల్లో ఊపిరితిత్తుల సమస్య, జాగ్రత్తలు అనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా 50వ అంతర్జాతీయ ఆరోగ్య సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కరుణ మాట్లాడుతూ లంగ్ సమస్య టీబీ వ్యాధికి దారితీస్తుందన్నారు. ప్రపంచం మొత్తంలో దాదాపు 40% మంది టీబీ వ్యాధిగ్రస్తులు మన దేశంలో ఉండడం ఎంతో బాధాకరణ విషయమని, ఈ సమస్యను ఎంత త్వరగా పరిష్కరించి వైద్యం తీసుకుని నివారించవచ్చన్నారు. దానికి తగిన వైద్య విధానం అమల్లోకి వచ్చిందని ఆయన తెలిపారు. I'm Dr. Karuna Sagili. I work as a technical advisor research with the Union Southeast Asia office based in New Delhi. So we have conducted this workshop on latent TB infection management in India as part of the 50th Union Conference on Lung Health. So this is an important area as India is emerging towards prevention. We are moving towards prevention. So till now we are focusing more on the treatment because there are a lot of active TB cases, patients with active TB. The disease needs to be addressed, so we have been focusing more on that. But as we move towards 2025 target for India's TB ending TB, it's a time that we focus on LTBI. Hence we organize this meeting to understand the different aspects of LTBI, and especially in India, how we are planning to move forward. So this has been a great discussion, and the audience in the interactions with the panelists has been great. So what we conclude from this session is that we need to address LTBI not just with the diagnosis or treatment, but also in a multi-sectoral approach where we focus on other social determinants. That's where in the other departments, other ministries of the government need to come in to support the TB program and help in addressing the different SDG goals, which can eventually contribute to TB, ending TB. Thank you. ఈ టీబీ అనేది మనకి ఎన్నో ఏళ్ళ నుంచి ఉంది కదా, చాలా ఇయర్స్ నుంచి ఉంది. సో ఫస్ట్ డిస్కవరీ చేసింది ఎప్పుడు, అండ్ గ్రాడ్యువల్గా ఇది వరల్డ్ వైడ్గా ఉంటుంది కదా. సో దాని టీబీ ఇప్పుడు 100 సంవత్సరాల పై నుంచి ఉంది. అది కనుక్కొని కూడా మనకి ఆల్మోస్ట్ 100 సంవత్సరాలు అవుతుంది. మందులు ఫస్ట్ మందు వచ్చి కూడా 50 సంవత్సరాల పైనే అయిపోయింది. కొత్త మందు మనకి ఫస్ట్ మందు రిఫాంపిసిన్ కనుక్కున్న తర్వాత లేటెస్ట్ డ్రగ్ వచ్చింది మనకి జస్ట్ ఒక 4-5 years బ్యాక్. బెడాక్లిన్, డెలామిన్, ఈ రీసెంట్గా వచ్చిన డ్రగ్స్. లేకపోతే ఫస్ట్ డ్రగ్ తర్వాత మనకి చాలా తక్కువ డ్రగ్స్ ఉన్నాయి ఇప్పటి వరకు ఉన్న డ్రగ్స్లో. INH ఇవన్నీ ఈవెన్చువల్గా అంటే గత 50 సంవత్సరాల్లోనే మనం మందులు కనుక్కోవాలి, కానీ కొత్త మందులు రాలేదు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ సిచ్యువేషన్లో ఎవరికైనా టీబీ వస్తే ఎన్ని రోజులలో క్యూర్ చేయగలం? టీబీకి స్టాండర్డైజ్ ట్రీట్మెంట్ ఉంది, విచ్ ఇస్ WHO గైడ్ లైన్. ఆల్సో ఇండియన్ గవర్నమెంట్ కూడా అదే ఇంప్లిమెంట్ చేస్తారు. గ్లోబల్గా అందరూ అదే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది 6 to 8 months డ్రగ్ సెన్సిటివ్ టీబీకి 6 to 8 months. సో పేషెంట్ ప్రోగ్రెస్ని బట్టి ఫిజిషియన్ డిసైడ్ చేస్తారు. 6 months అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, ఇంకొక మంత్ ఇవ్వాలా, ఎక్స్టెండ్ చేయాలా వద్దా అనేసి వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే టోటల్గా క్యూర్ అవుతుందా లేకపోతే? టీబీ ఈజ్ కంప్లీట్లీ క్యూరబుల్. కంప్లీట్లీ క్యూరబుల్. యూ హ్యావ్ టు హ్యావ్ ద రైట్ డయాగ్నోసిస్. అంటే ఇది డ్రగ్ సెన్సిటివా, డ్రగ్ రెసిస్టెంట్ అనేది చాలా ఖచ్చితంగా మనకి ముందే తెలియాలన్నమాట. దాని తర్వాతనే మనం కరెక్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇది కంప్లీట్లీ ట్రీటబుల్. టీబీ గురించి భయపడాల్సిన అవసరం లేదు. కానీ త్వరగా మీకు ఆ టీబీ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మీరు త్వరగా సెంటర్కి వెళ్ళాలి, హెల్త్ సెంటర్కి వెళ్ళాలి. దగ్గు వచ్చిన 2 వారాల పైన దగ్గున్నా
జ్వరం రాత్రులు జ్వరం వస్తున్నా, ఆకలి లేకుండా ఉండడం, లేకపోతే బాడీ వెయిట్ తగ్గడం, ఇలాంటి విషయాలు అయినప్పుడు మనం వెంటనే మనకి దగ్గరలో ఉన్న డాక్టర్ని వెంటనే కలవాలి. కలిసి వాళ్ళు మీకు చెప్పలేదన్నా కూడా మీరు కూడా అడగచ్చు, సార్ ఇట్లా టీబీ ఎలా అయినా ఉంటుందా, టీబీ టెస్ట్ ఏమైనా చేయించుకోవాలని మనం కూడా అడగచ్చు. సో ఎంత తొందరగా మనం వెళ్తే అది మనకే మంచిది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. ఆర్టీసీ డ్రైవర్ బాబు అంత్యక్రియల సందర్భంగా కరీంనగర్లో తీవ్ర ఉద్రిక్తత, పోలీసులు ఆందోళనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట. నిజామాబాద్ జిల్లా సాటాపూర్ గ్రామంలో పోలీసుల తీరుపై లంబాడీలు ఫైర్, లంబాడీలపై దాడి చేసిన వ్యక్తులను అరెస్టు ఎందుకు చేయలేదని ఆగ్రహం. వరంగల్ జిల్లాలోని నీట్ కళాశాల ప్రాంగణంలో ఘనంగా టెక్నాలజీ కార్యక్రమం, వేలాది మంది విద్యార్థులతో సందడిగా మారిన కళాశాల క్యాంపస్. మరింత వార్తా సమాచారానికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.